కేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము, దేవుడు మనల్ని అడగని ప్రశ్నలు ఏవి అని తెలుసుకోవాలి. మనం అడిగే ప్రశ్నలు ఏవి, అడగని ప్రశ్నలు ఏవి? ఒక జీవునిగా మనం పుట్టిన తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలను అడగడు, కొన్ని ప్రశ్నల్ని మనకు వేస్తాడు. దానికి సమాధానమే మనం చేసేటువంటి సత్సంగము అని చెప్పవచ్చు. ఏ విధంగా దేవుడు మనల్ని అడగని ప్రశ్నలు ఏవుంటాయి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏవడగడు, ఏవడుగుతాడు? మీ ఇంటి గదులు ఎంత విశాలమైనవి అని దేవుడు అడగడు. అంటే ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎంత ఉంది, నువ్వు ఎంతమందిని విశాల హృదయముతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు. ఎంతమందిని నువ్వు మంచి ప్రవర్తనతో భక్తితో వాళ్ళని ఆహ్వానించినావు అని అడుగుతాడు. నీది ఎన్ని అంకెల జీతము అని దేవుడు అడగడు. నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అని అడుగుతాడు. అంటే నువ్వు సంపాదించినటువంటిది ధర్మబద్ధంగా సంపాదించినావా, అధర్మబద్ధంగా సంపాదించినావా అని మాత్రమే దేవుడు చూస్తాడు. అదే దేవునికి కావాల్సింది. నువ్వు ఎంత గొప్ప పరిసరాల్లో నివసిస్తున్నావు అని అడగడు. నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్లతో ఎలా మెలుగుతున్నావు అని అడుగుతాడు. అంటే వాళ్ళతో సఖ్యంగా వెలుగుతున్నావా, వాళ్ళ సమస్యల్లో పాల్గొంచుకుంటున్నావా, వాళ్ళ బాధలను వింటున్నావా, నువ్వు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావు అని దేవుడు అడగడు. నువ్వు ఎంతమంది అన్నార్తులకు ఆకలి తీర్చావని అడుగుతాడు. అంటే ఎంతమందికి కనీసం పక్క వాళ్ళకి హెల్ప్ చేసావా, అంటే అవసరం ఉండేటువంటి వాళ్ళకి, నీ అవసరం ఉండేటువంటి వాళ్ళకి హెల్ప్ చేసావా, వాళ్ళకి ఏదైనా దానం చేసావా, నీ అలమరాలో ఎన్ని జతలు బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు. నువ్వు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చలి బాధను తీర్చావని అడుగుతాడు. అంటే ఎవరికైనా బట్టలను తీసిస్తున్నావా, వస్త్రదానం అనేటువంటి చేస్తున్నావా, నువ్వు ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు. నువ్వు చదివిన పుస్తకాల్లో నువ్వెంత సారాన్ని గ్రహించినావు, దాన్ని ఎంతవరకు పాటిస్తున్నావు, అంటే నీకు తెలిసినటువంటి విషయాలను నువ్వు పాటిస్తున్నావా లేదా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు. నువ్వు ఎంత మానవ సేవ చేశావని మాత్రమే దేవుడు అడుగుతాడు. ఆ విధంగా భగవంతుడు మనల్ని ఈ ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు. నువ్వు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు. ఇంకొకరికి సహాయపడడంలో ఎంత ఆనందముందో అనుభవించి మాట్లాడు అంటాడు. కాబట్టి మనకు పక్క వాళ్ళకి, అంటే మన అవసరం ఉండేటువంటి వాళ్ళకి మనము ఎంత సహాయం చేశాము, ఎంత ఆనందంతో సహాయం చేశాము, ముక్తి పదమునకు ఇంత ఆలస్యం చేశానని ఏమీ దేవుడు అడగడు. పైవన్నీ చేసిన వాణ్ణి నువ్వు రాగానే నిన్ను చేయి పట్టుకొని స్వర్గధామానికి తనే తీసుకెళ్తాడు. కాబట్టి మనము మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో మన పక్కవారిని ప్రేమించడం కంటే వాళ్లకు సహాయపడుతూ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సహాయం చేయడం ద్వారా భగవంతునికి మనం దగ్గర కావడము అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి